జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్ కు చెందిన 793.34 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్ లో ఉన్న డీబీసీఎల్ భూమిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేశామని, గతంలో ఆ కంపెనీ 377.26 కోట్లతో ఆ భూమిని కొనుగోలు చేసిందని ఈడీ వెల్లడించింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసిందని, ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చామని తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా మనీ లాండరింగ్ చట్టాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించినట్లు పేర్కొంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ కు భారీ ఎత్తున ఈక్విటీని, రుణాలను సమీకరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భారతీ సిమెంట్స్ ఈక్విటీ షేర్లు 5.5 కోట్లున్నాయి. ₹10 ముఖ విలువకే 4.5 కోట్ల వాటాలను జగన్ ఆయన కంపెనీలు తీసుకోగా, మిగతా షేర్లను దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ వంటి వ్యాపార ప్రముఖులు ఒక్కో షేరుకు ₹94 నుంచి ₹175 రేటుతో కొనుగోలు చేయడం గమనార్హం. దాల్మియా సిమెంట్స్ ఆ తర్వాత 2 లక్షల షేర్లను 1440 రేటుతో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని సీబీఐ గతంలో వెల్లడించింది. తాజాగా ఈడీ అవే అభియోగాలతో డీబీసీఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. తమకు చెందిన 793.34 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తుపై ఈడీ గత నెల 31న ఉత్తర్వులిచ్చిందని, ఆ ప్రతిని ఈ నెల 15వ తేదీన తాము అందుకున్నామని డీబీసీఎల్ బుధవారం ప్రకటించింది. ఇది తాత్కాలిక జప్తు మాత్రమేనని, దీనివల్ల తమ కంపెనీ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని, యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈడీ ఆదేశాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది. 2007లో భారతీ సిమెంట్స్ పెట్టిన జగన్ 2009 ఆగస్టు 27న తన వాటా నుంచి ₹2,27,584 షేర్లను ఒక్కొక్కటి ₹1,450 ధరకు మ్యాట్రిక్స్ ప్రసాద్ కు చెందిన ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు విక్రయించారు. జగన్ కు 33 కోట్లు దక్కాయి. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ప్రారంభించకముందే ఆయనకు భారీ ప్రతిఫలం దక్కిందన్నమాట. ఈ మొత్తంతో ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కొచ్చేసింది. విక్రయించిన ఈ షేర్లు జగన్ వాటాలో 1% కంటే తక్కువే. ఆయన తండ్రి అధికార పగ్గాలు చేపట్టాక భారతీ సిమెంట్స్ లోకి అక్రమ పెట్టుబడులు రప్పించే దందా సాగింది. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి రాజగోపాల్ పక్కా స్కెచ్ తో సాగిన అడ్డగోలు దోపిడీ బాగోతం అప్పట్లో విమర్శలకు కేంద్ర బిందువైంది. వైఎస్ కుటుంబం తమకు సన్నిహితంగా ఉండే సజ్జల కుటుంబాన్ని వినియోగించుకుని సాగించిన అక్రమాలు బయటకొచ్చాయి. అప్పటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఏ దయాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ కె వెంకట్రావు సీబీఐకిచ్చిన వాంగ్మూలాలతో ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. కడప జిల్లా నవాబుపేట తాళమంచిపట్నంలో 1017 ఎకరాల సున్నప్రాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లీజు కోసం 1997లో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. నాటి గనుల శాఖ జేడీ మేనకేతన్ రెడ్డి ఈ సంస్థకు సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుడి వివరణ కోరారు, కానీ స్పందన లేదు. 2004లో రాజశేఖరరెడ్డి గద్దెనెక్కాక ఈ ఫైలు ఒక్కసారిగా కదిలింది. ఇదే సంస్థ నుంచి మరో దరఖాస్తును స్వీకరించారు. ఎన్నో ఏళ్లు స్పందించని కంపెనీకి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ మంజూరు చేసేలా రాజగోపాల్ ప్రతిపాదనలు పంపారు. దరఖాస్తు చేసిన జయా మినరల్స్ కు కాకుండా ఈశ్వర్ సిమెంట్స్ కు లీజు బదిలీ చేయాలని షరతు విధించడం గమనార్హం. తర్వాత ఇవి ఈశ్వర్ నుంచి రఘురామ్ కు, దాని పేరు మారాక భారతీ సిమెంట్స్ కు బదిలీ అయ్యాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.